హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ జూలై రేషన్లో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది. దానికి తోడుగా రేపైతే జూలై నెలలో కొత్తగా కొలువు తీరిన టీడీపీ ప్రభుత్వం అయితే రేషన్లో కొన్ని కీలక మార్పులు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రేషన్ కార్డులు ఉన్నవారికి జూలై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం రాయలసీమలోనే 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు విస్తరించనుంది. ఇక 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జూలై నుంచి శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేషన్ కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేయనున్నారు. ఇక రాగులు, జొన్నలు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం అయితే పొందవచ్చు. అయితే ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించడం జరిగింది. ఈ నెల 20 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపులకు ప్రభుత్వం ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను రాయితీ ధరలకు సరఫరా చేయనుంది. ఇక వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, రాగులు మరియు పంచదారను ప్రభుత్వం విధిగా పంపిణీ చేయనుంది.